కరీంనగర్లో పండుగ పూట పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి తనను దూషించారని స్పీకర్ గడ్డం ప్రసాద్కి ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ కేసులో సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. కలెక్టరేట్లో కొట్లాట విషయంలో కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. సంజయ్ పిఏ ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేశారు పోలీసులు. సమావేశంలో గందరగోళానికి కారణమయ్యారన్న ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదుతో 2వ కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డిపై 3వ కేసు నమోదు చేశారు పోలీసులు. జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. నిన్న ఏదైతే తోయడం జరిగిందో, అవమానించడం జరిగిందో, ఆ సందర్భంలో నా చేయిని పట్టుకొని కృషి చేయడంతో నొప్పి కూడా అయింది. ఒక శాసనసభ్యునిగా ఈమె ఇంట్లోనే ఉంటూ వివిధ రకాలైన బ్లౌజులు కుడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి టైలరింగ్ నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. విధులకు ఆటంకం కలిగించింది కాబట్టి గతంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయనే మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నిన్ననే ఇటు మా పిఏ కావచ్చు, అధికారులు వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి నన్ను ఇక్కడ పిలిచారు. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చి విషయాలు చెప్పడం జరిగింది. ఇంకా ఏదైతే జరిగిందో అదే సంఘటన గురించి చెప్పినా అది వివరంగా కూడా చెప్తాను. ఏదైతే జరిగిందో నిన్న కూడా చెప్పినాం. ఏదైతే జరిగిందో అదే విషయంలో చెప్పినాం. ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ మీకు కూడా చెప్తాను. ఆల్రెడీ స్పీకర్ గారికి ఫిర్యాదు చేసినాం. వారు కూడా తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. రిపోర్ట్ తీసుకొచ్చుకొని వాళ్ళకి కలపని. లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, సంజయ్ ఇప్పటికే స్పీకర్ కి ఫిర్యాదు చేశారు కౌశిక్ రెడ్డిపై. ఆయన మీద 3 కేసులు నమోదయ్యాయి. మరి కౌశిక్ రెడ్డి రియాక్షన్ ఏంటి? అంటే ఎప్పుడైతే నిన్న సంఘటన జరిగిందో అప్పుడు కౌశిక్ రెడ్డి నేరుగా హైదరాబాద్కి అయితే వెళ్ళారు. ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే నిన్న 3 మంత్రులు కూడా ఈ కేసు పైన చర్చించారు. దీంతో నిన్న రాత్రి సమయంలోనే 3 వ్యక్తులు కూడా 1 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి పైన 3 కేసులు కూడా నమోదయ్యాయి. పోలీసులు కూడా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈరోజు హైదరాబాద్లో కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్కి ఫిర్యాదు చేశారు. తర్వాత నేరుగా కరీంనగర్ 1 టౌన్ పిఎస్కు వచ్చి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అసలు ఏమి జరిగింది, ఎంతసేపు అక్కడ ఇబ్బంది పెట్టాడు, ఎలాంటి మాటలు అని చెప్పేసి సుమారుగా 30 నుంచి 40 నిమిషాల పాటు కూడా సంజయ్ కుమార్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఏసీపీ స్థాయి అధికారి కూడా ఆ స్టేట్మెంట్ పూర్తి స్థాయిలో రికార్డ్ చేశారు. అయితే మనతో కూడా టీవీ9 తోనే ఎక్స్క్లూజివ్గా మాట్లాడమైతే జరిగింది. నా పైన కౌశిక్ రెడ్డి దాడికి దిగాడు, అంతే కూడా కొన్ని అన్పార్లమెంటు వర్డ్స్ కూడా వాడాడు. కాబట్టి అతనిపైన చట్టపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కూడా పిఎస్కు తరలించారు. అంతేకాకుండా మిగతా సంబంధించిన నేతలు మరొక 2 ఫిర్యాదులు 1 టౌన్ పిఎస్లో కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా అతనిపైన కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలి. అంటే మొన్నటి వరకు కొంత కాంగ్రెస్ సైలెంట్గా ఉన్నప్పటికీ నిన్న వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎప్పుడు కొంత స్వామిడిగా ఉండే సంజయ్ కుమార్ కూడా ఈరోజు చాలా సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి పైన కూడా డిస్క్వాలిఫై వేటు వేయాలి, తనపైన దాడికి దిగాడు, అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సంజయ్ కుమార్ అయితే డిమాండ్ చేశారు. ఇప్పటికీ మంత్రులందరూ కూడా దీనిపై కూడా స్పందించారు. ఈరోజు లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా కౌశిక్ రెడ్డి వివరాల తీరుపై కూడా స్పందించారు. కేవలం కౌశిక్ రెడ్డి మాత్రము అతను టీవీలో లేకపోతే సంచలన వార్తల కోసం మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. దీంతో ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాడు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించాడు. ఒక ఎమ్మెల్యే పైన ఏ విధంగా దాడికి దిగుతాడు, అసభ్యంగా ప్రవర్తిస్తారంటూ కూడా మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు జగిత్యాలలో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దహనమైతే చేశారు. ఇది ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇది 3వ సంఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ప్రతిసారి కూడా కౌశిక్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. ఏదో ఒక సంచలనం కోసం కూడా ఇలాంటి దాడులకు దిగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. సంజయ్ కుమార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఖచ్చితంగా నేను న్యాయ పోరాటానికి దిగుతాను. ఈ విషయము సీఎం దృష్టిలో ఉంది, సీఎం కూడా కొంత సీరియస్గా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. అంటే ఖచ్చితమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. కౌశిక్ రెడ్డి వ్యవహారం మాత్రం ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నట్టు మనకు స్పష్టమవుతుంది. రైట్, థాంక్యూ సంపత్.